నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, గురు వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా గురు వక్రగతికి సంబంధించి మేము మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. తులారాశి వారికి శని వక్రగతి ఎటువంటి ఫలితాలను ఇస్తోంది? సూపర్. తులారాశి వాళ్ళకి ఫస్ట్ విషయం మనం చూడాల్సింది, ఈ రోజు దాకా మీకు చాలా కేసు జరుగుతుంది అనవసరంగా. ఒక 10 years 12 years అసలు నాకు సంబంధమే లేదు, కానీ నా పేరు దాన్ని ఇన్వాల్వ్ అయ్యింది. విపరీతమైన కోర్టు కేసు వెళ్తుంది అంటే ఆ కోర్టు కేసు అంతా ఇప్పుడు క్లోజ్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది. అఫీషియలీ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చారో, మీరు ఫినిష్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్లో చెయ్యనివ్వకుండా ఎవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో, మీ యొక్క ఆఫీస్లో మీ కలీగ్స్ అవ్వచ్చు, లేదంటే మీ యొక్క పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో, సో దాని నుంచి వాడు బయటకు వెళ్ళిపోతారు. సో రెస్పాన్సిబిలిటీ అనేది 100% గెలవడం, అదేలాగా రెస్పాన్సిబిలిటీ మీకే రావడం, బ్యాక్ టు ద ఫామ్ అన్నట్టుగా తులారాశి వాళ్ళకి ఇది జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. 6వ స్థానం అంటే 3 విషయాలు మనం మర్చిపోకూడదు. రుణం, శత్రువు. శని వక్రంగా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు మీకు కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ ఒకవేళ వక్రంగా ఏ గ్రహం ఉన్నా సరే ఇది ఫుల్గా యాక్టివ్గా ఉంటుంది. అంటే కోర్టు కేసులో మీరు గెలుస్తారో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నేను చెప్పేది నీట్ మాత్రం కాదు, అప్కమింగ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా వచ్చే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు 100% క్లియర్ చేస్తారు. యువర్ నంబర్, యువర్ నేమ్ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియాలో మీ పేరు వస్తుంది. 6వ స్థానం అనేది ఇట్స్ రియలీ అమేజింగ్ స్థానం. ఇంకొకటి, ఏ విషయమైనా వదిలిపెట్టరు. యూ విల్ నాట్ కాంప్రమైజ్ అట్ ఆల్. ఇది నేను చేస్తానంటే చేసే తీరుతాను 100%. అలాంటి పట్టుదలతో ఒక విషయం చేయాలంటే దట్ షుడ్ బి తులారాశి. ఆ తులారాశి వాళ్ళకి ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా రైపన్గా ఉంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారంటే అది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. 4వ ఇంపార్టెంట్ విషయం, శని వక్రంగా ఉన్నాడు, 6వ స్థానంలో కనెక్ట్ అయిందంటే కొత్తగా ఇంట్లో జంతువులు యాడ్ అవుతారు. మెయిన్గా వ్యవసాయకులకు చాలా బాగుంటుంది. 6వ స్థానం యాక్ట్ అయిందంటే ఇప్పుడు కరెక్ట్గా చాలామంది పశువుల్ని కొనుక్కుంటారు. జంతువుల్ని చాలా విషయాల్లో ఇంట్లో మీరు యాడప్ చేస్తారు. కొంతమంది మంచి ప్రేమగా చూసుకునే విషయాలు తీసుకుంటారు. ఇవన్నీ మీరు యాడ్ చేస్తారు. అదే చాలా రోజులుగా మీకు హెల్త్లో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది, కానీ ఏదో మెడిసిన్ తీసుకున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని ఒక సిచ్యువేషన్లో మెడిసిన్ స్టైల్నే మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ టేకింగ్ అలోపతి, యూ విల్ టేక్ నౌ హోమియోపతి, ఆర్ యూ విల్ గెట్ ఇన్ టు ద సిద్ధ, ఆర్ ఆయుర్వేద, ఆర్ యునాని, ఆర్ యూ విల్ గెట్ ఇన్ టు సర్టన్ బుధుడు కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి అక్యుపంక్చర్ దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి కన్వర్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఇన్ మెడిసిన్, కొత్త మెడిసినల్ వాల్యూ మీకు యాడ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుందా? ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. అది ఇప్పుడే జరుగుతుంది. బుధుడు కనెక్ట్ అవ్వడం అంటే దేర్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ ఫ్లవర్ మెడిసిన్. ఆ ఫ్లవర్ మెడిసిన్ కూడా ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ పెద్దగా ఎవరికి తెలీదు, కానీ బాగా పని చేస్తుంది. బికాస్ ఇట్స్ రీసెర్చ్ అంతే. సో దట్స్ అ రీజన్. ఇప్పుడు అదంతా మీరు ట్రై చేసి మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కరెక్ట్గా కాంపన్సేట్ చేసి ఒక లెవెల్లోకి మీరు తీసుకురావడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలా చూసారంటే మీ లైఫ్లో కొంతమైనా డబ్బు రావాలి. పెద్ద లోన్కి అప్లై చేశాను, బిజినెస్ లోన్కి అప్లై చేశాను, ఎక్స్పాన్షన్ లోన్కి అప్లై చేశాను, హోమ్ లోన్, లేదంటే మీ యొక్క బాబు లేదంటే పాప చదవడానికి ఎడ్యుకేషన్ లోన్, ఇలాంటి అప్లై చేస్తున్నాను, రిజెక్ట్ అవుతూనే ఉంది. 3 నెలలు అయ్యింది నాకు అసలు నేను అప్లై చేసి, కానీ రెస్పాన్స్ లేదు అనే సిచ్యువేషన్లో ఇప్పుడు క్లియర్ అవుతుంది ఆ లోన్ అంతా. కరెక్ట్గా శని వక్రం 27వ తారీఖు 30వ తారీఖు మీకు శాంక్షన్ అయ్యి డబ్బులు క్లియర్ అని వస్తుంది. వక్రం అంటేనే రబ్బర్ పంద్, రబ్బర్ బాల్.
మీరు వెళ్ళి కొడితే రిటర్న్ ఎంత ఫాస్ట్గా Fast వస్తుంది, వస్తుంది. ఇక్కడికి వెళ్ళే స్పీడ్ కంటే రిటర్న్ వచ్చే స్పీడ్ 1.5 times హయ్యర్. కరెక్ట్. అలాంటి విషయం ఇప్పుడు శని వక్రంలో జరగడానికి ఛాన్స్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలాగా మీ బాబు లేదంటే పాప చదివి అయిపోయింది, 3 years ఊరికే ఇంట్లో ఉన్నారు, అసలు జాబ్ లేదు, వాళ్ళ నుంచి ఒక్క డబ్బు కూడా రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అని అనుకున్న ఒక్కొక్క పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ మూలకంగా మనకి డబ్బులు వస్తుంది. దే విల్ స్టార్ట్ జనరేటింగ్ మనీ. ఇప్పుడు బాబుకి కళ్యాణం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అదేలాగా పాపకి పెళ్ళి అయిపోయింది, కానీ వాళ్ళ ఇంట్లో సంతాన ప్రాప్తి లేదు. ఇప్పుడు కరెక్ట్గా సంతాన ప్రాప్తి అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అదేలాగా ఎప్పుడైతే మీ బాబు లేదంటే మీ పాప సంతాన ప్రాప్తి అవుతుందో మీరే చూడండి, ప్యాటర్న్ చూడండి, మీ వైఫ్ హెల్త్ స్పాయిల్ అవుతుంది, మీ యొక్క హస్బెండ్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. చిన్న లెవెల్గా అయినా ఒక 3-4 days వెళ్ళి మీరు ఇది వేయించుకొని రావాలి, గ్లూకోజ్ ఎక్కించుకొని, ఇలాంటి విషయాలు ఏదో ఒకటి మీకు జరుగుతుంది. సో దట్ యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. మీకు అప్పు పరంగా, డబ్బు పరంగా ఏ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసినా దొరుకుతుంది. మెయిన్లీ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టువర్డ్స్ ట్రావెల్. బుధుడు కనెక్ట్ అయ్యాడు, శని వక్రంగా ఉన్నాడంటే ట్రావెల్ ఓరియంటెడ్ క్రెడిట్ కార్డ్స్ మీరు చాలా తీసుకోవడానికి ఇప్పుడు టైం వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలాగా చాలా రోజుల నుంచి ఈ అప్పు క్లోజ్ చేయాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ టు క్లోజ్ దిస్ ఈఎంఐ. బైక్ తీసుకున్నాను, వెళ్తుంది హనుమంతుడి యొక్క బాలల్లాగా వెళ్తుంది అన్న సిచ్యువేషన్లో దట్ యూ విల్ డెఫినెట్లీ క్లియర్ దట్ ఈఎంఐ. ఇదంతా జరుగుతుంది. ఏం చెప్పినా తులారాశి వాళ్ళకి కమర్షియలీ దెల్ బి అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే గ్రోత్ ఫినాన్షియల్గా, లోన్ పరంగా, డబ్బు పరంగా ఇలాంటి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చూసుకోవాలి, అడ్డమన్సీ ఎక్కువ అవుతుంది. సో ఎంత మీరు ఇంట్లో మాట్లాడకుండా ఉంటారో, లేదంటే మీ మాటల వల్ల ఇంట్లో భూకంపాలు సృష్టి అవుతాయి. సో ప్లీజ్ డోంట్ టాక్ మచ్. ఎంత సాఫ్ట్గా ఉంటారో అంత మంచిది. అదేలాగా 24/7 యూ విల్ బీ కంప్లీట్లీ బిజీ. నెక్స్ట్ 4 months మీకు అసలు గ్యాపే ఉండదు. శని వక్రంగా ఉన్నాడు అని కన్ఫర్మ్ అయిందంటే మీకు అసలు ఛాన్స్ లేదు, మీకు అసలు గ్యాప్ ఉండదు. యూ విల్ బీ కంప్లీట్లీ బిజీ విత్ లాడ్ ఆఫ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్ యాడెడ్ అప్. మీ యొక్క వర్క్ ప్రొఫెషన్, జాబ్ ప్రొఫెషన్లో ఎక్స్ట్రీమ్ బర్డన్స్ ఉంటుంది, బట్ యూ విల్ బీ వెరీ హ్యాపీ టు డూ ఇట్. తులారాశి వాళ్ళకి పని చేయడం చాలా ఈజీ, ఇంట్లో ఉండడం కష్టం. సో ఎలా చూసినా మీకు ప్రొఫెషనల్ ఫ్రంట్ బాగుంటుంది. మీ హెల్త్ కాస్త చూసుకోండి, అనవసరమైన గొడవలు ఉంటే అది చూసుకోండి. ఇలాంటి విషయాలు మీరు హ్యాండిల్ చేయండి. మెయిన్గా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డైట్లో చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. చాలామంది న్యూట్రిషనల్ డైట్ వదిలేసి ఏది దొరికితే అది తింటారు. ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు మహేష్ బాబు గారు చెప్తారు, పద్ధతిగా తినాలి. పద్ధతినా ఎన్న వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్లో ఆయన చెప్తారనమాట, 2 చపాతీలు తినాలి, 10 చపాతీలు తినకూడదు, 20 పూరీలు తినకూడదు, అలంకార పంతి బ్రాహ్మణ అని చెప్తారు. ఓకే, దాంట్లో వాళ్ళు కూర్చుంటే ఆహారంలో 30 జిలేబీలు, 40 ఆ మనిషి అప్పుడు తింటారంటే ఒక 1 hourలో వాళ్ళకి ఓకే అయిపోతుంది. బికాస్ వాళ్ళ యొక్క మెటబాలిజం అలా ఉంటుంది. ముందు ఇప్పుడు అసలు కుదరదు. ఇప్పుడు ఒక 2 మైసూర్ పాక్ తింటే అయిపోయింది గాలి. అలాంటి సిచ్యువేషన్, బికాస్ మీ యొక్క హెల్త్ అంత కరెక్ట్గా లేదు. అందుకని న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు ఫాలో అవ్వడం అనేది తులారాశి వాళ్ళకి ఇప్పుడు, ఇంతకు ముందు ఎక్కడో ఎలానో ఉండండి, ఇప్పుడు నెక్స్ట్ 4 months ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ డైట్. ఎటువంటి రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవచ్చు తులారాశి? ధన్వంతరి కంటిగా మీరు నమస్కారం చేసుకొని రావడం, పక్కన ఉన్న గుడి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, లేదంటే ధన్వంతరి హోమం ఒకవేళ చాతుర్మాస వ్రతంలో ఏదైనా మఠంలో చేస్తున్నారంటే యూ ప్లీజ్ గో పార్టిసిపేట్ ఫర్ ఇట్. మీకు మీ లైఫ్లో అందరికీ బాగుంటుంది, మీరు బాగుంటారు. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అసలు శని వక్రగతి అంటే ఏంటో అది కూడా ఒక్కసారి చెప్పండి. గ్యారంత పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే
మీకు ఒక విధమైన ఫలాలు. శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీన రాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది కదా. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్. గోచారం కనెక్ట్ అయింది అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటల్లో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం. త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.